పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనను సిలువ వేయబడి ఉన్నాను. పరిశుద్ధుడైన ప్రభువా, ఇది సమయము నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడము, మమ్మలను నడిపించుము, బలపరచుము. నేను ఆశీర్వాదంతో స్థిరపరిచి నీలో ఫలించి గొప్ప విశ్వాసంతో వదల చేయమని, నీలో నమ్మకంగా జీవించి నీ సిలువ ద్వారా మాకు కావాల్సిన ఆశీర్వాదాలన్నింటినీ అందించమని ఆశీర్వాదాలకు దాటైన సిలువనాథుడైన యేసునామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు తన పరిశుద్ధ వాక్కును బట్టి మనల్ని స్థిరపరిచి మహిమ కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్. యేసుక్రీస్తు యొక్క సిలువ వలన తప్ప దేని విషయంలో యేసు ప్రభు యొక్క సిలువ యందు తప్ప నేను దేని విషయంలో అతిశయపడను అంటున్నాడు. అతిశయం అంటే ఏంటి తెలుసా మీకు? అతిశయం అంటే ఏంటి? గర్వము. దేవుని బిడ్డలు గర్వపడవచ్చా? చెప్పాలి. దేవుని బిడ్డలు గర్వపడవచ్చా అంటే గర్వపడకూడదు. దేవుని బిడ్డలైనా ఎవరైనా గర్వపడకూడదు. కానీ గర్వపడాలంటే యేసయ్య సిలువ ద్వారా తప్ప ఇక దేని విషయంలో గర్వపడకూడదు. ఎందుకు సిలువ విషయంలో గర్వపడాలి? సిలువ విషయంలో ఎందుకు గర్వపడాలి అంటే యేసయ్య లాంటి సిలువ మరి ఎవరు పడలేరు కూడా. దీని గురించి ఆయన సిలువ ద్వారా తప్ప దేని విషయంలో ఏమవ్వకూడదంట. ఇక నేను సిలువ విషయంలో తప్ప మరి విషయంలో నేను ఏం చేయను, అతిశయపడను. సిలువ విషయంలో నేను అతిశయపడతాను అంటాను. అయితే యేసుక్రీస్తు యొక్క సిలువ విషయంలో ఏముంది? సిలువ దగ్గర సిలువని అంగీకరించి నా కొరకే సిలువ వేయబడ్డాడు యేసయ్య అని నమ్మిన వారికి ఏముంది? సిలువలో అతిశయం. ఏముంది? అతిశయించవచ్చు. ప్రభువునందు యేసయ్య సిలువ ద్వారా అతిశయించటం అనేది దేవుడు మానవులైన మనకిచ్చిన గొప్ప భాగ్యము. అయితే యేసు ప్రభు ద్వారా తప్ప మరి ఎక్కడ కూడా యేసయ్య సిలువ ద్వారా తప్ప మరి అతిశయించడం అది మనుషులకి మంచిది కాదు. అయితే యేసయ్య సిలువ విషయంలో ఎందుకు అతిశయించవచ్చు? ఆయన సిలువ విషయంలో ఎందుకు అంగీకరిస్తారు? ఆయన అది ఎవరో చేయలేడు కాబట్టి ఆయన చేశాడు. కాబట్టి ఆయనను బట్టి మనం ఆయన ముందు పెట్టి ఆయన సిలువ ద్వారా మనం అతిశయిస్తే మా యేసయ్యలా పడిన సిలువ ఎవరో పొందలేరు అని ఆయనను బట్టి అతిశయించాలి. అయితే పాత నిబంధనలో అయితే ఏం చేసేవాళ్ళు తెలుసా? పాత నిబంధన వాళ్ళు కీర్తనల గ్రంథం 20వ కీర్తన 7వ వచనం చూడండి. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. దేన్ని బట్టి అతిశయిస్తారట? ఎక్కువ రథాలు ఉన్నాయని అతిశయించేవాడు కొంతమంది ఉంటారు. బాగా ఖరీదైన గుర్రాలు ఉన్నాయని అతిశయించే వాళ్ళు ఉన్నారట. గుర్రాలన్నింటిలో కూడా ఏ దేశం గుర్రం గొప్పదో తెలుసా?
చెప్పాలి. ఐగుప్తు దేశం గుర్రాలు. ఏ దేశం? సొలొమోను ఐగుప్తు దేశాన్ని పంపించి గుర్రాలు కొలిపించుకున్నాడు. ఆ గుర్రాలు బలమైనవి, శ్రేష్టమైనవి. అయితే గమనించాల్సింది ఏంటంటే, నా దగ్గర ఎన్ని గుర్రాలు ఉన్నాయి, నా దగ్గర ఎంత సైన్యం ఉంది, నా దగ్గర చాలా మందు ఉంది, మందుకుంటే సామానం ఉంది, నేను ఎంత యుద్ధమైనా చేయగలను అని వాళ్ళ దగ్గర ఉన్న సైన్యాన్ని బట్టి కానీ, గుర్రాలను బట్టి కానీ, రథాలను బట్టి కానీ అతిశయిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాటన్నిటినీ కొట్టుపారేస్తాడు. కానీ దావీదు అంటున్నాడు, నేనైతే యెహోవా నామమును బట్టి అతిశయిస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? చదివారు కీర్తన? దేని బట్టి? పాత నిబంధన వాళ్ళు దేని బట్టి దర్శించారు? యెహోవా నామము. యెహోవా నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆయన నామం ఎలాంటిది? ఆయన నామములో ఏం చేసేవాళ్ళు? అతిశయించేవాళ్ళు. ఆయన నామాన్ని బట్టి యెహోవా దేవుడు ఆయన బిడ్డలో మేము ఆయన పేరు చెప్పుకుని ఏం చేసేవాళ్ళు? అతిశయపడేవాడు. ఆయన పేరు చెప్తే చాలు, అంతే, ఆయన చూసుకుంటాడు అన్నమాట. ఎంత గొప్ప భాగ్యం. మీకు ఉదాహరణగా చెప్పాలంటే, గొల్యాతు బలవంతుడు, ఆయుధాలని బలవంతుడు, ఇంకా తన దగ్గర ఏముంది? యుద్ధ నైపుణ్యం ఉంది. ఆయుధాలని బలం ఉంది, ఎత్తున్నాడు, లావున్నాడు. తనను చూస్తే అందరూ భయపడుతున్నారు. రాజుగారు సహా భయపడ్డాడు. సౌలు అందరికంటే ఎత్తైన వాడు. ఇశ్రాయేలు ప్రజలు అందరికంటే ఎత్తైన వాడు ఎవరు చెప్పండి? ఆ సౌలు కూడా భయపడ్డాడు. సౌలు కన్నా ఎత్తున్నాడు. సౌలు కన్నా బలంగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు. యుద్ధాలతో చేయడానికి కావలసినటువంటి కండలు తిరిగి యుద్ధ నైపుణ్యం కలిగి మీలో ఎవడైనా సరే రండి అని ఇశ్రాయేలు దేవుని సైన్యాన్ని ఏం చేస్తున్నాడు? తృణీకరించాడు. తృణీకరించి ఏం చేశాడు? ఆయన సైన్యాన్ని ఏం చేశాడు? తృణీకరించి నేను మీ దేవుని సైన్యాన్ని ఏం చేస్తున్నాను? తృణీకరిస్తున్నాను అని గొల్యాతు ఏం చేస్తున్నాడు తెలుసా? సవాల్ చేస్తా ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఉంటుంది. అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలు సైన్యాన్ని ఏం చేస్తున్నాను? నేను తిరస్కరిస్తున్నాను. అతని మాట అనగానే ఎంత అందరూ ఏమయ్యారు? వీటి పారిపోతున్నారు, భయపడిపోతున్నారు. అవునా కదా?
అయితే అందరూ భయపడిపోయి పారిపోతుంటే దావీదు ఏమంటున్నాడు? 24వ వచనం, వాని ఎదురు నుండి చాలు. ఏమని అడిగాడు? ఈ సున్నతి లేని ఫిలిస్తీయులు దేవుని జీవగల దేవుని సైన్యాన్ని తృణీకరించడానికి ఎంతటి వాడు అన్నాడు. ఏమన్నాడు? ఆడు ఎంతటి వాడు అని అన్నాడు. ఆ మాట అన్న ధైర్యం ఎవరికి లేదు. కానీ ఇతను ధైర్యాన్ని చూసి అందరూ కలిసి అమ్మో ఇంత కుర్రోడ్లాగా ఉన్నాడు, ఇంత ధైర్యం మాట్లాడుతున్నాడు ఏంటి అని అనుకున్నాడు. అందరూ కలిసి తీసుకెళ్లి రాజుగారి దగ్గర నిలబెట్టారు. మనవాడిని తీసుకెళ్ళి దావీదుని ఎక్కడ తీసుకెళ్ళి నిలబెట్టారు? రాజుగారి దగ్గర నిలబెడితే 33వ వచనం, ఆ ఫిలిస్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. ఎవరో బాలుడు అంటే చిన్న వయసు కలిగిన వాడు. బాలుడుగా చిన్న వయసు కలిగిన వ్యక్తిని దేవుడు ఎంత బలపరచబడి అంత మాట అనగలుగుతాడు? చిన్నపిల్లలకి ఏమొస్తుంది? మరీ భయం ఎక్కువ ఉంటుంది. పెద్దవాళ్ళందరూ యుద్ధ శూరులు అందరూ భయపడిపోయి పారిపోతున్నారు. కానీ బాలుడైనా ఈ దావీదు ఏం చేస్తున్నాడు? భయపడక్కర్లేదు, ధైర్యంగా మాట్లాడు, వాడంతా అంటున్నాడు. అయితే అన్న దావీదుని తీసుకెళ్ళి రాజు దగ్గర పెడితే రాజు అన్నాడు, నువ్వు బాలుడు వెళ్ళలేవులే అన్నాడు. అయినా సరే నేను వెళ్తాను, వాడిని చంపేస్తానని దావీదు అన్నప్పుడు జనాలందరికి ఎవరికి ఏం లేదు, నమ్మకం లేదు. కానీ దావీదు ఎలాగెళ్ళాడు తెలుసా? యెహోవా నామమున నేను వస్తున్నాను. ఎలాగొస్తున్నాడు? నీ దగ్గరికి ఎలా వస్తున్నాను అన్నాడు? యెహోవా ఆయన నామములో ఆయన పేరట నేను వస్తున్నాను అని చెప్పి, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలు దేవుడున్నాడని లోక నివాసులు అందరూ తెలుసుకున్నట్టు నేను ఈ దినమున ఫిలిస్తీన్ యొక్క కళేబరను ఆకాశ పక్షులకును మృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే. ఎవరిదే? ఆయనే మిమ్మును మా చేతికి అప్పగించును అని ఏం చేశాడు ఆయన? దావీదు పరిగెత్తుకుని యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. కానీ యుద్ధం చేయడానికి అయితే వెళ్తున్నాడు, కానీ యుద్ధం ఎవరితో చెప్తున్నాడు? ఆయన నామములో నేను వస్తున్నాను, ఆయనే యుద్ధం చేస్తాడు, యుద్ధం ఆయనదే, ఆయన నామంలో నేను వస్తున్నాను అని చెప్పాడు. అంటే ఆయన నామం ఎంత గొప్పదో ఎవరికి తెలుసు? దావీదుకు తెలుసు. పాత నిబంధనలో ఉన్న భక్తులందరికీ తెలుసు. యెహోవా భక్తులందరికీ ఆయన నామం బలమైనది అని, గొప్పదని తెలుసు. దాన్ని బట్టి ఏం చేసేవాళ్ళు? అతిశయించేవాడు. దావీదు అదే కానీ ఇందాక చదివిన వాక్యంలో యెహోవా నామాన్ని బట్టి మేము అతిశయిస్తున్నాము అంటున్నాడు. దావీదుకి ఆస్తి లేదా? మాట్లాడలే. బంగారం లేదా? రాజ్యం లేదా? అన్నీ ఉన్నా కానీ ఎన్ని
అక్కర్లా, ఆటితో లెక్కలేదు. ఇవన్నీ వస్తాయి పోతాయి, ఉంటే పోతాయి. ఎప్పటికీ ఉండేది ఏంటి? దేవుడు. అందుకే ఆయన నామమే గొప్పదని ఆయన నామములో వెళ్ళాడు. ఆయన నామంలో ఎక్కడికి వెళ్ళినా ఏమొస్తుంది? అందుకే ఆయన నామంలోనే మేము అతిశయిస్తాం. ఆయన నామంలో మేము గర్వపడతాం. ఆయన ముందు పెట్టి మేము వెనకాల ఉంటాం. ఆయన బట్టి మేము గర్వపడతామని ఏం చేస్తున్నాడు ఆయన? దావీదు పాత నిబంధనలో దేవుని బట్టి, దేవుని నామాన్ని బట్టి గర్విస్తున్నాడు. అలా ఆయనను బట్టి గర్వించడం ద్వారా దేవుడికి సంతోషం వచ్చేది. దేవుడికి ఏమొచ్చేది? అయితే గుర్తుపెట్టుకోండి, పాత నిబంధనలో ఉన్నటువంటి వారికి దేవుడి యెహోవా నామం గొప్పది. అయితే కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత యూదులు కూడా దేవుడు యేసయ్య యెహోవా నామమే గొప్పది. కానీ పౌలు ఏమంటున్నాడు? యేసయ్య సిలువ యందు నేను అతిశయిస్తున్నాను అంటున్నాడు. అంటే కొత్త నిబంధనలో ఏంటి గొప్పది? యేసయ్యగా అమ్మా సిలువ అంటే ఏంటి? శ్రమ. ఆయన పడిన శ్రమ గొప్పది. కాబట్టి ఆయన శ్రమను బట్టి మేము ఏం చేస్తాం? ఎందుకు అలా అతిశయించాల్సి వచ్చింది? అందరికి బదులు ఆయన శ్రమ పడ్డాడు కనుక ఆయన శ్రమ మమ్మల్ని ఏం చేసింది? విడిపించింది. అందుకే ఆయన శిలువ శ్రమ ద్వారా మాకేమొచ్చింది? విడుదల, రక్షణ, విడుదల మాకు వచ్చింది కనుక ఆయన శిలువను బట్టి మేము ఏం చేస్తాం? గర్విస్తాము. ఆ గర్వములో దేవుడికి ఏమొస్తుంది? ఆయన పెట్టాడుగా, ఆయన శిలువను పెట్టాడుగా. ఆయన శిలువ ద్వారా గర్విస్తున్నాను అని చెప్పినటువంటి మాటను బట్టి దేవుడికి సంతోషపడు. ఎందుకంటే యేసయ్య శిలువ ఎలాంటిది? ఈ లోకంలో ఎవరు అనుభవించలేనటువంటి. రోమపత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలలు చేయునని ఎరిగి. దేన్ని బట్టి? ఇందాక ఏమన్నాడు? శిలువను బట్టి అతిశయిస్తాను అని అన్నాడు. శిలువ అంటే యేసయ్య శ్రమ. ఇప్పుడు ఇది ఎవరి శ్రమ? ఇది ఎవరిదన్నా? ఇది ఎవరిదమ్మా? పౌలుకు వచ్చిన శ్రమ. ఎవరికి వచ్చింది? అంత శ్రమ అని అనుభవించి, నేను ఇంత శ్రమ అనుభవించాను కనుక ఈ శ్రమను బట్టి నేనేం చేస్తున్నాను? ఎవడన్నా డబ్బును బట్టి గర్విస్తాడు, ఇంకా ఉద్యోగాన్ని బట్టో, పదవిని బట్టో, లేకపోతే అందాన్ని బట్టో గర్విస్తారు. కానీ పౌలు నేను వెరైటీ మ్యాన్, అవునా కాదా? శ్రమను బట్టి గర్విస్తున్నాను, అతిశయిస్తున్నాను అంటున్నాను. అయితే ఆ శ్రమ ఏం చేస్తుంది? శ్రమ ఏం చేస్తుందంట? శ్రమ యేసే శ్రమ ఏం చేస్తుంది? పౌలు శ్రమ ఏం చేస్తుంది? శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణను కలుగజేయనని ఎరిగి తనకొచ్చిన శ్రమలలో కూడా ఏమవుతున్నాడు? దేన్ని బట్టి? తనకొచ్చిన శ్రమలో నిరీక్షణ ఉందంట.
ఏముంది? శ్రమలో ఓర్పు, ఓర్పులో పరీక్ష, పరీక్షలో నిరీక్షణ. ఆ నిరీక్షణను బట్టి దేనికి నిరీక్షణ? దేనికి? పరలోకానికి వెళ్ళటానికి. పరలోకానికి వెళ్ళటానికి నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడడం. పరలోకానికి వెళ్ళటానికి వెళ్ళాలంటే ఏం కావాలి? పరలోకానికి వెళ్ళటానికి సాధనం ఏంటి? దేవదాసయ్య గారు ఒక మాట అన్నాడు, చెప్పనా వద్దా? ఊరికి ఎవడెత్తాడయ్యా ఎవరన్నా? లలిత దూరం రాయని కూడా అదే మాట్లాడతాడు దాంట్లో. ఎవడని ఎత్తాడు ఊరికే రావు. దేవదాసయ్య గారు ఏమన్నారు? మర్యాదగా ఊరికి ఎవడెత్తాడు? స్వర్గం. శ్రమలు లేక స్వర్గం లేదు. ఏం లేకపోతే? అమ్మా మీ అందరికీ శ్రమలు ఉన్నాయా లేవా? మాట్లాడైతే ఉన్నాయా లేవా? సూపర్ ఉన్నాయా? నార్మల్గా ఉన్నాయా? సూపర్గా ఉన్నాయా? ఎక్కువనే తక్కువ ఉన్నాయి? ఎక్కువే ఉన్నాయి. సరే సార్, ఇప్పుడు చూడండి, మీకు వచ్చిన శ్రమ ఎందుకు వచ్చినాయి? ప్రభువుని బట్టి వచ్చినాయా? మిమ్మల్ని బట్టి వచ్చినాయా? మిమ్మల్ని బట్టి వస్తే అది పనికిరాదు, అక్కడ పనికిరాదు, గెట్ అవుట్. కానీ ఎవరిని బట్టి రావాలి? పౌలుకి అది వచ్చింది. మరి ఆయన వచ్చిన శ్రమలు లెక్కేస్తే మనం తట్టుకోలేదు. అన్ని శ్రమలు పడి చివరికి ఒక రిపోర్ట్ ఇస్తున్నాడు. రిపోర్ట్ రోమపత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో, మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు నాకు తనకి ఇంకా సాధలేదంట. ఎన్నదగినవి కాదు అంటే ఏంటి అర్థం? కదా, చెప్పుకోదగినవి. ఏదో కొద్దిగా శ్రమ అనుభవించుంటాడు అంతే కదా. మాట్లాడరే? మాట్లాడలేదు ఎవరు. పరలోకానికి వెళ్ళాలని గంపిడి ఆశ ఉంటుంది కానీ గుప్పిడి శక్తి ఉండదు. నేను అన్న మాట కదా, దైవజనుల మాట. గంపిడి ఆశ ఉంటుందంట మనిషికి, కానీ ఏముండదు? గుప్పిడి శక్తి కూడా ఉండదు. లేకపోతే ఎట్లా? ఆశ ఉంటే సరిపోయింది ఏంటి? ఆశపడిన ప్రాణం తృప్తి పడతాను అన్నావు కంటే తృప్తిపరిచి ఎక్కడ? ఆయన తృప్తిపరచాలంటే ఏం చేయాలి మనం? ఆయనలో నిలబడి దేవుని నిమిత్తంలో వచ్చిన శ్రమలలో ఏం చేయాలి? ఓర్చుకోవాలి. మన అయ్యగారు రాసిన పాటల పుస్తకంలో ఒక పాటలో తెలుసా మీకు? ఓర్చుకో అని. అసలు అలాంటి పాట మనకు కనపడవా? అసలు చూసారు ఎప్పుడన్నా? అయిపోవాలంటే మా బుద్ధులు అయిపోను ఆయన పోల్చుకుంటారు ఏంటి? ఎక్కడ అప్పుడు పడుతుంటే దీంట్లో పాత పుస్తకం సరే తీసేశారంటే అప్పుడు శ్రమలు మనవాళ్ళ కూడా పనికిరావట్లేదండి. పూర్వకాల పుస్తకాల్లో ఉన్నాయండి. ఓర్చుకోవాలి. కాబట్టి దైవజనులు పరలోకానికి వెళ్ళాలంటే ఏం కావాలి? ఓర్పు కావాలి. వచ్చిన దేవుని కొరకు శ్రమ అనుభవించాలి. దేవుని నిమిత్తంగా శ్రమ అనుభవించాలి. అది అనుభవించాడు పౌలు.
దేవుడే చెప్పాడు, ఇతను నా కోసం ఎన్ని శ్రమలు అనుభవిస్తానని నేను అతను వాడుకుంటానని చెప్పేసి దేవుడు అతను నిలబెట్టుకున్నాడు పౌలుని. అయితే తను అనుభవించిన శ్రమల లిస్టు మనకి ఎప్పుడు చదువుతాం కదా, భయంకరమైన శ్రమలు అనుభవించాడు. అవన్నీ అనుభవించినా కానీ అక్కడికి వెళ్ళటానికి ఈ శ్రమలన్నీ ఎండదగినవి కావు అంటారు. అయితే గుర్తుపెట్టుకోండి, పరలోకానికి వెళ్ళటానికి ఒక్కటే మార్గం ఉంది. ఏంటా మార్గం? యేసయ్య శిలువ మార్గం. ఏంటది? యేసయ్య శిలువ మార్గం. నా కోసం యేసయ్య శిలువలో మరణించాడు అని ఏం చేయాలి? మనం ఒప్పుకొని, విశ్వాసించి ఒప్పుకొని ఆయన నమ్మి రక్షణ పొందుకుని ఆయన వాక్యానికి లోబడితే మనకేం కలుగుతుంది? పరలోకానికి వెళ్ళడానికి మార్గం దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? ఆ మార్గంలో మనకేం కలుగుతుందో తెలుసా? వెళ్ళాలంటే ఏమొస్తుంది? పరీక్ష వస్తుంది. ఏమొస్తుందమ్మా? పిల్లలకి పరీక్షలు ఎందుకు పెడుతున్నారు? అవునా? ఎందుకు వస్తాయి? ఎందుకు పెడతారు పరీక్షలో? ప్రమోషన్ ఇవ్వటానికి, ఎలా చదువుతున్నారో తెలుసుకోవడానికి పెట్టేది, డైలీ పెట్టేది టెస్టులు. అది కాదు. ఫైనల్ ఎగ్జామ్ ఎందుకు పెడుతున్నారు తెలుసా? వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఈ తరగతిలోకి పై తరగతిలోకి, పై అంతస్తులోకి తీసుకెళ్ళటానికి. అలాగే మనం పరలోకానికి వెళ్ళాలంటే ఏం కావాలి? పరీక్ష కావాలి. ఏం కావాలంట? పరీక్ష. దేంట్లో పరీక్ష? శ్రమలో పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో ఏముండాలి? ఆయన పెట్టిన పరీక్షలో నిరీక్షణ కలిగి ఓర్చుకుని నిరీక్షిస్తే అప్పుడు మనకి పరలోకానికి వెళ్ళడానికి మార్గం దొరుకుతుంది. అయితే ఒక విషయం ఏంటంటే, పరలోకంలో ఎన్ని అంతస్తులు ఉన్నాయి? 7 అంతస్తులు. ఎన్నమ్మా? 7. ఈ 7 అంతస్తుల్లో 7 అంతస్తులో అడుగు స్థానం దొరకాలంటే ఏం చేయాలో తెలుసా? కీడు మాని మేలు చేస్తే ఏం దొరుకుతుంది? అడుగు అంతస్తు దొరుకుతుంది. మరి కీడు మానేశారా? చెడు కార్యాలను మానేశారా లేదా? మరి మేలు జరిగిస్తున్నారా? చేస్తున్నారా? ఈ రెండు లేకపోతే ఒక నాణ్యానికి 2 వైపులా ఒకే ముద్ర ఉంటే చల్లబాటు అవ్వదు. ఏముంటది? బొమ్మ వరుస 2 వైపులు ఎలాగో, అది వైపు ఒక వైపు ఎలా ఉంటుందో, ఒకటి కీడు మానేవేయాలి, రెండవది ఇలా చేస్తేనే మనకేం కలుగుతుంది? చివరి అడుగు స్థానం దొరుకుతుంది. అయితే పరలోకానికి వెళ్ళటానికి మనుషులకి ఏం అర్థం వస్తుంది? ముందు అన్నిటికీ తెలుసా? పాపము. ఏమొస్తుంది? మనుషుల మీద పాపం అనేది పెత్తనం చేస్తాం. దేవుడు అన్నాడు, యేసయ్య, పాపం చేసే ప్రతివాడు, వెరీ గుడ్, పాపానికి వస్తుడు. మనం మానేస్తే పాపం వల్ల దాని సంఖ్య నుంచి మనం దాన్ని మానేసామంటే పాపాన్ని నుంచి బయటకు వచ్చేస్తాం. బయటికి తీసుకొచ్చింది ఎవరు? యేసయ్య శిలువ. అందుకే ఆయన శిలువ నన్ను ఏం చేసింది? శిక్షలో నుండి బయటికి తీసుకొచ్చింది. కనుక నేను ఆయనను బట్టి, ఆయన శిలువను బట్టి నేను అతిశయించి ఆయన నేను ఆరాధించాలి అని ప్రతి క్రైస్తవుడు శిలువను బట్టి ఏం చేయాలి? అతిశయించాలి. ఆ శిలువను బట్టి ఆనందించాలి, అతిశయించాలి. రెండవది, ఆ శిలువను బట్టి అతిశయించకపోతే, ఆ శిలువ ద్వారా మనం మేలు పొందుకుని పాపం అనే బానిసత్వానికి బయటికి రాకపోయినట్లయితే ఏం కలుగుతుందో తెలుసా?
కాకపోతే తెలుసా, దేవుని ఆగ్రహం, ఉగ్రత వస్తుంది. దేవుని కోపం ఎవరి మీద ఉంటుంది చెప్పాలి. దేవుని కోపం ఎవరి మీద ఉంటుంది? కోపం ఎవరి మీద? మాట వినని వారి మీద. మాట వినలేదంటే అర్థం ఏంటి? పాపంలో ఉన్నారని. హెబ్రీ పత్రిక రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా నీతిమంతులుగా తీర్చబడటమే కాకుండా రక్తం ద్వారా నీతిమంతులు అయిపోతామంట. అయిపోయి ఆయన ద్వారా దేని నుండి? దేవుని ఉగ్రత నుండి మనం బయటకు వచ్చేస్తాం. మరి దేవుని ఉగ్రత ఎవరి మీద పడతాయి? ఎవరి దగ్గర పాపం ఉంటే వాళ్ళ మీద పడుతుంది. యేసయ్య మీద ఉంది మన పాపం, ఆయన మీద వెళ్ళి ఉగ్రత ఎవరి మీదకి వెళ్ళింది? ఇప్పుడు మనం చేసింది మనం ఎవరి మీద రుబ్బేశాం? ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నా కోసం శిలువలో మరణించినప్పుడు నన్ను క్షమించాలని ఎప్పుడైతే మనం ఒప్పుకుని ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకున్నాము, మన మీద ఉన్న పాపం ఏమైంది? ఆయన మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆయన మీద ఉన్న నీతి ఏమైంది? మనకు వచ్చేసి. ఎలాగొచ్చింది ఇది? ఎలాగొచ్చిందన్న ఆయన రక్తము ద్వారా. అంతేగా చదివారు ఇప్పుడు. కాబట్టి ఆయన రక్తం వలన మీరు ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడతారు. ఆయన రక్తంతో మనల్ని ఏం చేస్తున్నాడు? మన పాపాన్ని శుద్ధి చేయటం ద్వారా మనం నీతిమంతులం అయిపోతాం. మనం ఎప్పుడైతే నీతిమంతులం అయ్యామో దేవుని ఉగ్రత నుండి తప్పించబడతాం. ఆ ఉగ్రత ఎవరి మీదకి వెళ్ళిపోయింది? యేసయ్య మీదకి వెళ్ళిపోయింది. ఎవరి మీదకి? దేవుని ఆగ్రహము, ఉగ్రత ఎక్కడ పాపం ఉంటే అక్కడికి వస్తుంది. ఇప్పుడే కాదు తెలుసా, పూర్వకాలంలో కూడా అంతే. దేవుడు ఎవరన్నా ఎగస్ట్రాలు చేస్తున్నారంటే, లోపడుకోకుండా చెడుకారాలు చేసి దేవుడికి భయపడకుండా ఇష్టాంశం పొందుతున్నారంటే పాపం ఎక్కడ పెరిగింది అక్కడికి ఏం పంపించేవాడు దేవుడు? చెప్పాలి. ముందు దేవుడు కాదు, వాక్యాన్ని పంపించేవాడు. ఒకరిని ఎన్నిసార్లు చెప్తున్నారు? వాళ్ళ మీద కదా, మీకేం బాధలేదు, మేము మన మీద వస్తే అప్పుడు తెలిసిపోతుంది. ముందు మాట పంపిస్తాడు. నినివే పట్టణం నా దృష్టికి పాపము మరొచ్చింది, ఎల్లో నేను ఏమన్నాగా పంపించాడు. మీరు యెషయా గ్రంథం చదివారు ఎప్పుడన్నా? మాట్లాడే మాకు ఇవ్వని అంటారా? ఏముంది అక్కడ? ఇశ్రాయేల్ దేవుని ప్రజలకు మాత్రమే చెప్పాడు ఆ దేవుడు. ఇతర ప్రజలకు కూడా చెప్పమన్నాడు యెషయా గ్రంథంలో. తెలుసా మీకు? అమ్మోనీయుల గురించి, మోయాబీయుల గురించి, అలా ఏ ప్రజల మీదకైనా పాపం పెరుగుతుందంటే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద ఉగ్రత రాబోతుందని చెప్పు అని దేవుడు ముందుగా ప్రవక్తను పంపించేవాడు. ప్రవక్తను పంపించి ప్రవక్త చెప్పినట్టు వాళ్ళు విన్నారనుకో, అమ్మో మన దేవుడి మీద దేవుడు ఒకరు వచ్చి దాన్ని మార్చుకున్నామని వాళ్ళకి లోబడ్డారనుకో, భయపడి వాళ్ళ జీవితాలు మార్చుకున్నారనుకో, దేవుని ఒకరికి ఆగిపోయేది. వాళ్ళ మీద ఆయన కోపం ఆగి వాళ్ళకి క్షేమం ఇచ్చేవాడు. అర్థమైందా? అయినా సరే చెప్పినా సరే మేము ఇంతే అని లోబడుకున్నారనుకో, ఏమైంది వాళ్ళ మీద? అప్పుడు దేవుడు ఆగ్రహం, లేకపోతే ఒకరు వచ్చిపోయి అంతేకాదు. చెప్పకుండా దేవుడు వెంటనే చెల్లు మనిపించాడు. చెప్పకుండా చెల్లు మనిపిస్తే అది న్యాయం కాదు. అవునా కదా? న్యాయమా? ఒకసారి చెప్తే మేము ఎంతగా చెప్పండి ఏంటంటే పంపించేసాడు. ఇప్పుడు
ఏదన్నా లోన్ పెట్టుకుని గవర్నమెంట్కి కానీ బ్యాంక్కి కానీ లోన్ పెట్టుకోవడానికి ఏదన్నా నువ్వు ఫండో ఇల్లు స్థలం ఏదైనా పెట్టామనుకో లోన్కి, లోన్ కడతాం అయిపోయామనుకో ఏం చేస్తారు వీళ్ళు? వెంటనే నోటీస్ కొట్టేస్తారా? ముందు వచ్చి నిన్ను నీ ఇల్లు ఎక్కడో తెలుసుకుని వచ్చి నిన్ను ముందు ఏం చేస్తారా? రిక్వెస్ట్ చేస్తారు, అయ్యా కట్టండి లేకపోతే మీ మీదకి ఇది లాగేసుకుంటారు, అనవసరంగా ఎందుకు కట్టుకోండి అయ్యా చెప్తారా లేదా? అలాగే దేవుడు కూడా ఏ ప్రజలైనా కానీ తిరుగుబాటు తెలుసు దేవుడికి లోపడకుండా జీవిస్తుంటే దేవుడు వార్నింగ్ పంపిస్తాడు, వాకింగ్ చెప్పి పంపిస్తాడు. ప్రవక్తలు అందుకే వాడుకున్నాడు, అలా వాడుకునేవాడు. అని చెప్పిన నేను ఏమంటే అప్పుడు పనిష్మెంట్ వచ్చింది. ఇప్పుడు దేవుని బిడ్డలైన మనకు కూడా అంతే. ఏదైనా మనం దేవుని మాట వెళ్ళేసరికి కీడు చూపిస్తాడు. ఏం చూపిస్తాడు? కీడును చూపిస్తాడు. మీరు లోపడతలేదు కనుక మీ మీదకి ఏమొస్తుంది? ఉగ్రత రాబోతుంది. చూపించగా ఏంటంటే ఒకే వచ్చింది ఏంటంటే అట్లా ఊరుకుంటే వచ్చి పెట్టు. అప్పుడు నువ్వు మార్చుకుని ప్రభావ నన్ను కిందించి నీ మాట వింటానయ్యా అని నేను లోపడితే దేవుడికి లోపడితే ఏం చేస్తాడు? వెంటనే ఉగ్రత నుండి కీడుండి తప్పిస్తాడా లేదా? అలా మార్చుకోవటం కోసం ముందు దేవుడు దర్శనంలోనూ స్వప్నంలోనూ కళ్ళల్లోనూ ఎవరికొకరు చూపిస్తాడు. చర్చికి వస్తే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, నీ లోపం ఇది అని చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి? సరి చేసుకుంటే ఒకరి నుంచి మనం తప్పించు. ఒకవేళ నేను అయినా సరే మీరు ఎంత చెప్పినా నేను వినను, నేను మారను, నా బతుకు ఇంతే అని అంటే ఎన్నిసార్లు చెప్పినా వెనకపోతే ఏమొస్తుంది? అర్థమైందా? ఆయన ఉగ్రతని తప్పించుకోవడం ఎవరి వల్ల? ఎవరి వల్ల కాదు. అందుకే దేవుడు ఎవరిని కూడా వెంటనే శిక్ష పంపించేసి ఇందులోకి వెళ్ళనివ్వడు. అందుకే ప్రతి ఒక్కరికి ఏమిస్తాడట? గడువు ఇస్తాడు, అవకాశం ఇస్తాడు, మారటానికి అవకాశం ఇస్తాడు. ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనం ఏమవ్వాలి? మార్చుకొని చెడు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభావ నేను నమ్ముకుంటానయ్యా, నన్ను క్షమించి నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తానయ్యా అని మనం ఆయన దగ్గర ఒప్పుకుంటే, ఆయన సిలువను మనం అంగీకరించి ఆయనకు లోబడి జీవిస్తే మన మీదకి వచ్చే ఉగ్రత నుంచి ఆయన మీదకి వేసుకుంటాడు. అందుకే దేవదాస్ గారే పాప భారమెల్లం మోసి బరువు తీసివేసినావు అన్న. ఏం భారం? తర్వాత శిక్ష భారం, వ్యాధి భారం. చూసారా? వ్యాధి భారం, శిక్ష భారం, పాప భారం. ఈ భారాలన్నీ ఎవరి మీద ఉంటాయి? ఎవరు చేస్తే వాళ్ళ మీద ఉంటాయి. మనం ఒప్పుకుంటే ఆయన మీద. అది ఒప్పుకోకపోతే నీది నువ్వే. ఒప్పుకోలేదనుకో, ఒప్పుకొని లోపడలేదనుకో ఏం చేయాలి? నీది నువ్వు అనుభవిస్తావు. ఎవరు వాళ్ళే, పక్కన ఇంకొకరు కాదు, ఎవరు చేసింది అలా అనుభవిస్తావు. అది ఒప్పు వేసుకుని వాక్యానికి నువ్వు లోబడ్డావంటే, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు అవకాశం ఇస్తాడు. ఇచ్చిన అవకాశాన్ని లైట్ తీసుకున్నావు అనుకో, నువ్వు ఏమి లేదు, ఒక రోజు రాబోతుంది. ఏ రోజు అది? ఏ రోజు అది? కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎక్కడ ప్రత్యక్షం అవ్వాలి? యేసు ప్రభువాలి. ఆ సింహాసనం మీద కూర్చునేది ఎవరు? అమ్మా, యేసు ప్రభు కూర్చుంటాడు. అవునా? అయితే యేసై కూర్చున్న ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ప్రభు అన్నాం అనుకో, రైల్లోకి తర్వాత ఏం చేశారు చెప్పు, ఎంత చెప్పినా ఇది వినట్లేదు అని అక్కడ ఎవరు చెప్పారు? అప్పుడు నేను వస్తానని చెప్పాను. అసలు వినట్లేదు, నవ్వుతారు కానీ ఎవరు
కొంతమంది అసలు నవ్వలో ఎదురు లోపడడం కుక్కమ్మ వయసు వస్తే నా దాంట్లో అన్నట్టు. కొంతమంది అసలు సంబంధం లేదని నిద్రపోతారు. అయ్యా నేను మాత్రం ఇలా చెప్పలేకపోతున్నాను. నేను ఎంత చెప్పిన ఎట్లేదు ప్రభా. కాదు కాదు ఆయన మామెత్తాయి. ఒక్కరి మాట నమ్ముతారు, అందరూ మాత్రం నమ్మరు అన్నమాట. మీరందరూ కలిసి నన్ను ఏం చేయొచ్చు? తుచ్చి అనొచ్చు, వ్యతిరేకపరచొచ్చా లేదా? అప్పుడు మీరు కూర్చున్న గ్రానైట్ రాళ్ళు, ఈ గోడలో ఉన్న ఇటుకు రాళ్ళు అన్నీ ఏం చేస్తాయి? అది చుక్కలు కనపడుతుంది, అందుకే మైకి పెట్టింది. వెంటనే అవన్నీ కూడా అవన్నీ ఏం చేస్తాయి? చెప్పి మాకు ఎంత ఇసుకొచ్చిందో ఇవి వినపట్లేదు ప్రభావ అని అవి కూడా ఏం చేస్తాయి? అమ్మ నా మీద మీ మీద ఎంత కోపం వచ్చేసి అని మీకు ఎవరు నా మీద కోపం అనుకోండి, మీకు ఎవరి మీద ఉండదు? రాళ్ళు లేకుండా తీసేయగలరా? చెప్పాలి. రాళ్ళు సాక్ష్యం ఇస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆయన సింహాసనం ఉన్నప్పుడు ఇక ప్రభువా ఒకసారి అవకాశం క్షమించయ్యా అంటే అక్కడ ఏం లేదు. ఈ సింహాసనం మీద కూర్చున్నప్పుడు న్యాయం తీర్చడమే డ్యూటీ. ఇప్పుడైతే క్షమించడానికి ఏముంది ఆయనకి? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు తెలుసా? ప్రేమ సింహాసనం మీద ఉన్నాడు. ప్రేమిస్తున్నాడు. ఎంత చెయ్యి, నువ్వు కొడతావా కొట్టుకో, తిడతావా తిట్టుకో, ఏమన్నా చేసుకో, నేను నిన్ను ఏం చేస్తాను? ప్రేమిస్తానే ఉంటా, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తానే ఉంటానని ఆయన ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? పౌలు అంటే మమ్మల్ని బలవంతం చేస్తున్నాడు. వెళ్ళి చెప్పు అని ఆయన ప్రేమ బలవంతం చేస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమతో అనేక పర్యాలు చెప్పి చెప్తే మీకు ఎలా ఉంటుందో ఇసుకొస్తుంది. ఎప్పుడు చెప్పినా ఎలా చెప్తాడు, అంతేగాని వాక్యానుసారం నడు అనుకోకుండా ఒకసారి కూడా ముగించడు కదా. అవునా కదా? ఒక్కసారి అన్న ముగిస్తే ప్రాణానికి హాయిగా ఉంటుందంటే అలాంటి వాక్యాలు మనకి ఎలా ఉంటాయి? చక్కగా నా 2 కథలు 2 స్టోరీలు చక్కగా ఏదన్నా చెప్పి చక్కగా వెనసొంపుగా 4 మాటలు చెప్పి ముగిస్తే ఎలా ఉంటుంది మనకి? దొరద చెవులు మనుషులు ఏం చెవులు అంట? దొరద చెవులు అంట. ఇలా ఏం కావాలి? కల్పనా కథలు కావాలి. ఈ కల్పనా కథలు చెప్పేసి ముగిచేస్తే బాగుంటుంది కదా. మనకి కథలు బాగుంటాయి కానీ ఏం చేయవు? ఖచ్చితంగా చేసే బాధ నచ్చదు. అందుకే ప్రభు ఇప్పుడు అవకాశం ఇచ్చాడు కదా అని ఎక్కడున్నా సరే ఆయన అదే స్థాయిలో ఉంటాడు అనుకోమాకండి. న్యాయ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఏముండదు, ఇంకా న్యాయం తీర్చడమే డ్యూటీ. ఇప్పుడు మనకు అవకాశం ఉంది. అవకాశం పోయిన తర్వాత మనకి ఏం దొరకదు, మళ్ళీ అవకాశం దొరకకపోవచ్చు. ఆ టైం దాటిపోతే అవకాశం దొరకకపోవచ్చు. అందుకే దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఏం చేయాలి? ఉపయోగించుకుని ఆయన ఉగ్రత నుండి మనం ఏమవ్వాలి? తప్పించబడాలి. అయితే గుర్తుపెట్టుకోండి, ఆయన ఉగ్రత నుంచి తప్పించబడాలంటే దేవుడి దగ్గరకు వచ్చి మనం ఏం చేయాలి? పాత నిబంధనలకు ఈ భక్తి ఈ సిద్ధాంతం అప్పుడు ఉండేది కాదు. ఒకసారి యోగ గ్రంథంలోనే మాట అంటున్నాడు. యోగ గ్రంథంలో 9వ అధ్యాయం 9 33వ వచనం ఒకసారి చూడు. చూసారా? యోగు బాధలో ఉన్నప్పుడే బాగా తట్టుకోలేనంత బాధలో ఉన్నాడు యోగు. అప్పుడు యోగు ఏమని బాధపడుతున్నాడు? ఎవరిద్దరి మీద? ఎవరిద్దరి మీద?
దేవుని మీద. ఎందుకంటే ఉగ్రత వచ్చి పడింది ఆయన మీదకి, కష్టం వచ్చి పడింది, బాధ వచ్చి పడింది, తట్టుకోలేంత బాధ వచ్చి పడింది. ఆ బాధ నుంచి తట్టుకోవాలంటే ఎవరు కావాలి? ఎవరు కావాలి? దేవుణ్ణి సెలవు లేకుండా వచ్చిందా? రాలేదు. ఏంటి ఆయన మీద అంత శ్రమ అనిపించడం, కొద్దిగా రిక్వెస్ట్ చేసి కొద్దిగా చేయొచ్చు కదా, హెల్ప్ చేయొచ్చు కదా అని ఎవరి మీద చేయాలి? వేయాలంట దేవుని మీద చెయ్యి వేసి, రెండో చెయ్యి ఎవరి మీద వేయాలి? యోబు మీద వేసి, ఇద్దరిని ఏం చేయాలి? సమాధానపరచగలిగినటువంటి మధ్యవర్తి. మరి అప్పుడు వేసే రాలేదు కదా, నాకు లేడు అని బాధపడుతున్నాడు. కానీ మనకి ఆ బాధ లేదు, మనకు మధ్యవర్తి ఉన్నాడని పౌలు చెప్తున్నాడు హెబ్రీ పత్రికలో. ఎవడైనా పాపం చేసిన కదా, యోహాను పత్రికలో, హెబ్రీ పత్రికలో పాపం చేసిన ప్రతి ఒక్కరికి మధ్యవర్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరా మధ్యవర్తి? యేసు ప్రభు. అయితే గుర్తుపెట్టు, ఈ మధ్యవర్తికి ఏం కావాలి? ఎలాంటి వాడు అయి ఉండాలి? అది అలా సమాధాన పరచాలంటే ఏముండాలి? దేవునితో మాట్లాడగలిగిన రేంజ్ ఉండాలి. రేంజ్ అంటే ఆయన మీద చేయాలి. అదే ఊరుకో పోనీలే ఊరుకో అని దేవుని మీద ఏమయ్యాలి? చేయాలి. దేవుడి మీద చేయగలగాలంటే ఎవరి వల్ల అయింది? అవుదా? మనిషి మీద అయితే ఏం చేయబడినా. అయితే యోబు అంటాడు, నా మీద ఒక చెయ్య, దేవుని మీద ఒక చెయ్యేసి నన్ను ఈ బాధ నుంచి తప్పించే మధ్యవర్తి నాకు లేడు అని బాధపడుతున్నాడు. అయితే ఆ మధ్యవర్తి ఏమై ఉండాలంటే, అటు దేవుడి మీద చేయాలంటే దేవుడు అయి ఉండాలి, మనిషి మీద చేయాలంటే మనిషి ఉండాలి. ఈ రెండింటికి సమానమై ఉన్న వ్యక్తి ఎవరు చెప్పండి? దేవమానవుడు యేసయ్య. ఆయన మనకు వచ్చాడు, మనం ఏదైనా బాధపడతాను చూస్తే ఇదే లేడు, ఊరుకోలేడు. దేవుడు అన్నాడు, నరికి చెప్తున్నాను. ఏమన్నాడు? నా రెండో కాయట్లేదు చెట్టు పలికి మాల చెట్టు వచ్చి కూర్చుంటుంది కానీ ఫలించడం లేదు, చెట్టు నరికి పారాయి అన్నాడు. మధ్యలో ఉన్న ప్రథమలు వేసే అంటాడు, 1 సంవత్సరం వదులుతాడు. నాకు వదిలిపెట్టు, నేను చూసుకుంటే 1 సంవత్సరం. దానికి సరిగ్గా మంచి మంది వేసి, మంచి ఎరువేసి, కాస్త గట్టి వాక్యం చెప్పి నేను ఏం చేస్తాను? ఈ సంవత్సరం అవకాశం ఇస్తాను. ఈ సంవత్సరం వెనకపోతే వచ్చే సంవత్సరం లేవేసి అని 1 సంవత్సరం ఏమి ఇచ్చాడు? ఎవరి కోసం? మన కోసమేనా చెప్పచ్చు. ఒకసారి చూడండి, మన కోసమేమో. ఒకవేళ ఎంతకాలం మనం లోపడకుండా బతుకుతాం? ఏదో బతికేమంటే బతుకుతున్నాం, కానీ ఏం బతుకులు? పనికి మనం బతుకులు లోపడకుండా వాక్యాన్ని కాస్త నడిచి దేవునికి మహిమకరంగా నిలిచిపోతే అది కూడా బతికేనా? దేవునికి లోపడకపోతే దేవుని ఉగ్రత వస్తుంది, కోపం వస్తుంది. ఎంతకాలం ఊరుకుంటాడు ఆయన? దేవునికి కోపం వస్తుంది. ఇంకా ఆ కోపం నుంచి తప్పించాలంటే ఒకే ఒక్కడు ఎవరో తెలుసా? యేసయ్య. ఆయన కోపాన్ని తప్పించడానికి ఆయనతో కోపం బయలుదేరింది. మనమేమో అయ్యా ప్రభావం మనం చెల్లించేయమని సైడ్ అయిపోయాం. అయితే అప్పుడు మన మీద ఉన్నటువంటి పాపాన్ని ఆయన మీద వేసుకుని ఏం చేశాడు? ఆయన ఉగ్రతని, ఆ శిక్షని, మనం అనుభవించే శిక్షని ఎవరు పడ్డారు? అది ఆయన. అందుకే దానిని బట్టి దేవుని ఉగ్రత. అందుకే మనమందరం గొర్రెల వలె, మనందరి దోషము ఆయన మీద మోపబడింది.
ఆయన మీద మోపబడితే అప్పుడు ఏమైంది? ఆయనే కొట్టబడుతుంటే ఆయనకి ఏం లేకుండా పోయింది? అడ్డం వచ్చేవాళ్ళు సొగసు లేదు, మొత్తం చేత కొట్టుడు కొట్టేశాడు. ఆ కొట్టుడు ఎవరితో తెలుసా? మనదే. మనం పడాల్సింది లెక్కది. కానీ మనల్ని ఏం చేశాడు? సైడ్ పెట్టి ఆయన ఆ బదులు సింహాసనం మీద ఆ శిలువ మీద కూర్చున్నాడు, ఎక్కాడు. మనం పడాల్సిన శిక్ష ఆయన అనుభవించాడు, మనం తప్పించాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? శిలువ యందు ఆనందించాలి. ఏం చేయాలి? ఇప్పుడు ఆయన శిలువను బట్టి మనం ఏం చేయాలి? ప్రభువా, నువ్వు మమ్మల్ని తప్పించావు, కానీ లేకపోతే మేము నశించిపోయావు. పరిశుద్ధ గ్రంథంలో ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం త్వరగా. మనకి ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు చాలు. మనం చేసిన సులువుగా చిక్కులు పెట్టే పాపాలన్నిటిని బట్టి ఎవరి మీదకి వెళ్ళిపోయింది? ఇప్పుడు యేసయ్య మీదకి వెళ్ళిపోతే ఆయనను బట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆనందించి ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారికి శిక్ష వేసే టైంలోనే ఒక్కరికి వేయడానికి వాళ్ళకి ఉండేది కాదు. ఏముండేది కాదు తెలుసా? ఒక్కరు వేయాలంటే ఒక పెద్ద పటాలను పంపించాలి. 100 మంది సైనికులు ఉండాలి అక్కడ. ఎంతమంది? 100 మంది సైనికులు ఉండాలి. ఈ 100 మంది సైనికులలో అందరు కాపుదాలు వచ్చి అల్లం లేకపోకుండా కాపుదాలు లేకపోతే, అందుకే ఒక్కరు మాత్రం సిలువైరు. ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, నలుగురు కానీ ఎక్కువ మందిని వేస్తారు. అలాగే సందర్భంలో ఇద్దరు దొంగలు రెడీగా ఉన్నారు. కుడివైపుడు ఆ ఇద్దరితో పాటుగా యేసయ్యని సిలువ వేసి చంపడానికి వీళ్ళందరూ పట్టుబడితే ఆ పిలాతు అన్నాడు, ప్రజలందరినీ బాధ పెట్టే బరబ్బా ఒకడు ఉన్నాడు. బరబ్బా అంటే ప్రజలందరికీ భయం. వాడు చాలా బందిపూడు దొంగ. మీ దగ్గర ఉన్న ఇస్తారా చంపేది అన్నాడు. యువకుడు ఏం చేస్తాడు? చంపేస్తాడు. మామూలుగా ఇళ్లలోకి రావాల్సిన పని లేదు, ఎక్కడ కనబడితే అక్కడే. వాళ్ళే బందిపూడు దొంగ, దారులు కాసి దోచుకుంటారు. అలాంటి వ్యక్తి. అలాంటప్పుడు ఎటు వెళ్ళాలన్నా భయం. అలాంటి వ్యక్తిని అమ్మో ఇలాంటి వాడితే మేము తట్టుకోలేకపోతున్నాం అని ప్రజలందరూ కలిసి వేడుకుంటే సైనికులు ఏం చేశారు? అతన్నే పట్టుకుని చెరసాలలో వేశారు. చంపేయడానికి ఆర్డర్ వచ్చింది. అప్పుడు పిలాతు అన్నాడు, ఇదిగో ఈ పస్కా పండుగలో మీకు ఒకరిని విడిచిపెట్టడం, మనకు కూడా గాంధీ జయంతికి ఒకరు, స్వాతంత్ర దినోత్సవానికి ఒకరిని, గాంధీ జయంతికి కొంతమందిని ఖైదీలు జైల్లో శిక్ష అనుభవించే వాళ్ళకి ఏమిస్తారు తెలుసా మీకు? అలాగే అక్కడ పస్కా పండుగ, యూదులు పస్కా పండుగను బట్టి వాళ్ళ పండుగను బట్టి వాళ్ళకి కూడా ఏం చేసేవాళ్ళు అంటే ఆచారం, ఎవరో ఒకరిని వాళ్ళు కోరుకున్న వ్యక్తిని విడుదల చేయడం వాళ్ళకి ఆనవాయితీగా ఉంది ప్రభుత్వం దగ్గర నుంచి. అప్పుడు యేసయ్యని విడిపించాలన్న ఉద్దేశంతో బరబ్బాని భయపడతారు కనుక, ఇదిగో బరబ్బాని విడుదల చేయమంటారా యేసయ్యని విడుదల చేయమంటారు చెప్పండి మీరు అన్నాడు. బరబ్బాకి ఫిక్స్ అయిపోయింది. ఏంటది? మరణం, చావు రెడీ. కానీ ప్రజలు ఎవరిని కోరుకున్నారు? అతన్నే కోరుకున్నారు కనుక బరబ్బాకి ఏమొచ్చింది? వచ్చిందా? రాలేదు. బరబ్బా బదులు ఎవరు వెళ్ళారో? బరబ్బాకి ఎలా ఉంటుంది ఇప్పుడు? అమ్మయ్య, ఆయన లేకపోతే ఈరోజు నా మూడేమి, ఆయన నన్ను ఏం చేశాడు? విడిపించాడని సంతోషిస్తారా? సంతోషించారా? అట్లాగే మన అందరం కూడా సంతోషించాలి, మనమందరం ఆనందించాలి. ఎందుకంటే మనం అందరం కూడా ఆయన న్యాయపీఠ మీద కూర్చున్నప్పుడు శిక్ష అనుభవించాల్సిన మనం, శిక్షలోకి వెళ్ళవలసిన మనల్ని ఆయన
మన పాపాన్ని తీసివేసి ఆయన మీద వేసుకుని ఆయన నీతిని మనకి ఇవ్వటాన్ని బట్టి మన అందరం ఏమయ్యాం ఇప్పుడు విడుదల. అందుకే పౌలంటే 8వ అధ్యాయ రోమపత్రికలో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు, ఆ శిక్ష నుండి మనల్ని ఏం చేస్తారు? ఆయన విడిపించడానికి ఆయన మన నిమిత్తంగా శిక్ష అనుభవించాడు కనుక మనం ఏం చేయాలో తెలుసా? యేసు శిలువ ద్వారా ఆనందించాలి. యేసు శిలువ ద్వారా ఏం చేయాలి? ఆనందించాలి. ప్రభువా, నువ్వు శిలువలో మా కోసం అనుభవించిన శ్రమను బట్టి మమ్మల్ని విడిపించావు కనుక నీ యందు మేము ఏం చేయాలి? ఆనందిస్తున్నామయ్యా అని. ఒకటి, శిలువ ద్వారా అతిశయించాలి. రెండోది ఏం చేయాలి? శిలువ ద్వారా ఏముంది? ఆగ్రహం, దేవుని ఆగ్రహం, ఉగ్రత శిలువ మీదకి వచ్చింది, మన మీద వచ్చింది, ఆయన మీదకి వచ్చింది. మూడోది ఏంటి? ఆయన మన బదులుగా ఆయన ఎప్పుడైతే ఉగ్రతలోకి వెళ్ళిపోయాడో, ఆ శిక్షలోకి వెళ్ళిపోయాడో మన బదులుగా శిక్ష నుంచి ఏం చేయాలి? మనం విడిపించబడ్డాం కనుక మనం అందరం ఏం చేయాలి? ఆనందించాల్సినటువంటి అవసరం ఉంది. శిలువ ద్వారా మనం ఆనందించి ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి. తప్పించుకున్నాం కనుక ఆరాధించి ఆయన మహిమపరచాలి. అంటే ధన్యత ప్రభు మనకు దయచేయును గాక. పరిశుద్ధులైన మా ప్రభువా, ఈ రోజు నాకు 3 మాటలు తెలియజేశారు. మీ శిలువ ద్వారా, మీ శిలువను అంగీకరించిన వారికి అతిశయం. రెండవది, దేవుని ఆగ్రహమును ఆ శిలువను అనుభవించి మా మీదకి రావాల్సిన ఆగ్రహం, ఆ ఉగ్రత నువ్వు పడేందుకు అనుభవించి మమ్మల్ని విడిపించావు కనుక దేవానికే వందనాలు. మూడవదిగా, నువ్వు ఉగ్రత మాది అనుభవించడం బట్టి, మా మీద నా కోపాన్ని తీసివేసిన బట్టి మేమందరం కూడా నీ శిలువ ద్వారా ఆనందించి నేను ఆరాధించి నీకు మహిమకరంగా జీవించే జీవితాలు మాకు దయచేయమని, నీకు లోబడి బ్రతికే జీవితాలు ఇచ్చి వర్తలే చేయమని, మంచి బాధకుడు ఆశీర్వాదాలు దాతైన శిలువనాథుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మరణాత.